యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 ఈ ఎగ్జామ్ సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. ఏదైతే ఎకనమికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కేవలం 10% రిజర్వేషన్ మాత్రమే కాకుండా ఏజ్ రిలాక్సేషన్, అటెంప్ట్స్ రిలాక్సేషన్ కూడా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ఇంటరిమ్ ఆర్డర్ ద్వారా ఇచ్చింది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి రాస్తున్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ అటెంప్ట్స్ కూడా 9 అటెంప్ట్స్ ఇవ్వాలని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు రీసెంట్గా ఒక ఇంటరిమ్ ఆర్డర్లో చెప్పిందనమాట. సాధారణంగా జనరల్ కేటగిరీ అంటే 32 సంవత్సరాల వయసు, 6 అటెంప్ట్స్ మ్యాక్సిమం అనమాట. అయితే జనరల్ కేటగిరీలో 2019 నుంచి కూడా ఎకనమికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అని చెప్పి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. అంటే గవర్నమెంట్ జాబ్స్లో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎవరైతే జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో వాళ్ళ కోసం ఈ రిజర్వేషన్ తీసుకొచ్చారనమాట. అయితే దీనిలో ఇప్పటి వరకు కూడా సివిల్స్లో అటెంప్ట్స్ రిలాక్సేషను, ఏజ్ రిలాక్సేషను ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లేదనమాట. కేవలం రిజర్వేషన్ మాత్రమే ఉంది. కానీ మొట్టమొదటిసారిగా 2025 నోటిఫికేషన్లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక మాట చెప్పింది. ఖచ్చితంగా ఈ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ వచ్చేంత వరకు, అంటే ఫైనల్ డెసిషన్ వచ్చేంత వరకు కూడా ఇంటరిమ్ ఆర్డర్గా స్వీకరించాలని చెప్పి ఎవరైతే ఎకనమికలీ వీకర్ సెక్షన్ కేటగిరీలో అప్లై చేస్తున్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే ఇప్పుడు జనరల్ కేటగిరీ ఏజ్ 32 సంవత్సరాలు కదా, దానికి ఎక్స్టెన్షన్గా 5 years ఇస్తున్నారు. అంటే 37 వరకు రాసుకోవచ్చని. అదేవిధంగా అటెంప్ట్స్ కూడా జనరల్ కేటగిరీ అటెంప్ట్స్ ఇప్పుడు 6 కదా, దాన్ని 9 చేస్తూ ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిందనమాట. దీనికి సంబంధించి ఫైనల్ ఆర్డర్ రావాల్సి ఉంది. తర్వాత దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు కూడా కేసు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ ఆర్డర్ అనేది యూపీఎస్సీ ఎగ్జామినేషన్ 2025 ఏదైతే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చిందో దాని నుంచే వర్తిస్తుందని చెప్పి కూడా మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిందనమాట. సో యూపీఎస్సీకి సంబంధించి 2019కి ముందు ఎటువంటి రిజర్వేషన్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి లేవన్నమాట. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి లాస్ట్ 5 years నుంచి ఉన్నాయి. ఆ తర్వాత ప్రస్తుతం వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్, అటెంప్ట్స్ రిలాక్సేషన్ కూడా ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ఇంటరిమ్ ఆర్డర్ ద్వారా ఇచ్చింది. ఈ ఆర్డర్కి సంబంధించి ఫైనల్ డెసిషన్ ఎలా వస్తుంది, సుప్రీంకోర్టుకి ఈ కేసు ఏమైనా వెళ్తుందా, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి.